ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలన కొనసాగిందని సీఎం జగన్ వెల్లడి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహణ. ఎన్నికలైన తర్వాత మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తపుట్టలో పడేస్తారని విమర్శ. మేడే సందర్భంగా శ్రామిక లోకానికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేష్, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టిన లోకేష్ పశ్చిమంలో కూటమి అభ్యర్థి సుజనాకు మద్దతు తెలిపిన బీసీ మహిళలు. వైసీపీ అరాచక పాలనలో బీసీలకు చాలా అన్యాయం జరిగిందని సుజనా వెల్లడి. అరాచక పాలన పోవాలంటే కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి. మోసపూరితంగా ఓట్ల కోసం ప్రజల్ని మాయ చేసే రాజకీయ దండుపాల్యం బ్యాచ్ నగరానికి వచ్చిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ వెల్లడి. సంక్షేమ పాలన అందించిన వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలన కొనసాగిందని సీఎం జగన్ తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. 58 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందించామన్న సీఎం జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. రానున్న ఎన్నికలు పేదల 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. ఎన్నికలైన తర్వాత మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తపుట్టలు పడేస్తారని విమర్శించారు. మేనిఫెస్టోను 99% అమలు చేసిన ఘనత వైసీపీదేదని స్పష్టం చేశారు. పరిస్థితులు లేవు, ఏ రోజు మంచి చేశానని చెప్పుకునే కనీసపు ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితి ఈ చంద్రబాబు. ఇదే చంద్రబాబు గురించి 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో చూశారు. మీకోసం, పేదవాళ్ళ కోసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన పెద్ద మనిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు? ఈరోజు మళ్ళీ కొత్త మోసాలతో, కొత్త అబద్ధాలతో మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఈ పెద్ద మనిషి బయలుదేరాడు. ఇదే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని. మేడే సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రామిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో లోకేష్ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ శ్రామిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మేడే శుభాకాంక్షలు చెబుతూ కవితాత్మకంగా లోకేష్ సందేశం ఇచ్చారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపచేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలతో జగతికి మూలమైన కార్మిక, కర్షక, శ్రామిక ప్రపంచానికి మేడే శుభాకాంక్షలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యువనేత లోకేష్ బిజీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువతతో ముఖాముఖి చేపడుతూ ఉన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్న 20 లక్షల ఉద్యోగాల కల్పన, మెగా డిఎస్సీ, నిరుద్యోగ భృతి హామీలపై అవగాహన కల్పిస్తారు. టీడీపీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం లోకేష్ యాత్ర మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరు లోక్సభ నియోజకవర్గాల్లో సాగనుంది. వైకాపా ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎన్డీఏ కూటమితోనే బీసీలకు రక్షణ, న్యాయం జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. అరాచక పాలన పోవాలంటే సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ ఆధ్వర్యంలో 100 మందికి పైగా సంఘ నాయకులు బీజేపీ కార్యాలయంలో పశ్చిమ బీజేపీ అభ్యర్థి చౌదరిని కలిసి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ వైసీపీ అరాచకంలో బీసీలకు చాలా అన్యాయం జరిగిందని తెలిపారు. అరాచక పాలన పోవాలంటే సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ మహిళా నాయకురాలు నూకాలమ్మ మాట్లాడుతూ కులాల వారీగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన జగన్ వాటికి ₹1 కూడా నిధులు కేటాయించకుండా బీసీల అభివృద్ధికి అడ్డుపడ్డారని విమర్శించారు. ఒక విమానం ఏర్పాటు చేసి, సొంత విమానం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలకి హాని కలగకుండా ఇక్కడికి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అప్పచెప్పినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. అలాగే పేద ప్రజల పక్షాన ఎప్పుడూ ఉండి పేదల కోసం పోరాడేటటువంటి వ్యక్తిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున ఎన్డీఏ కూటమిని మేము బలపరుస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా ఎన్డీఏ కూటమికి అలాగే
మనందరి రథసారథి, ప్రీతమ నాయకుడు, 40 సంవత్సరాల రాజకీయ తురంధరుడు, నిత్య శ్రామికుడు, 18 గంటలు కష్టపడేటటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమితో పాటు ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీలు, యాదవులు, నగరాలు, ముస్లింస్ 140 కులాల వాళ్ళు మొత్తం కూడా మద్దతు ఇస్తున్నారు సుజనా చౌదరి గారికి. మేమందరం కూడా సపోర్ట్ ఇవ్వడానికి, మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చున్నాము. ఖచ్చితంగా ఆయన్ని గెలుపును చూస్తాము. మళ్ళీ కేంద్ర మంత్రిగా మనందరికీ రాష్ట్ర మంత్రిగా మనందరికీ కనిపించబడేటటువంటి సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మోసపూరితంగా ఓట్ల కోసం ప్రజల్ని మాయం చేసి రాజకీయ దండుపాల్యం బ్యాచ్ నగరానికి వచ్చిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎద్దేవా చేశారు. సంక్షేమ పాలన అందించిన వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని పశ్చిమ నగర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం మహంతిపురంలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనీసం కొండమెట్లు కూడా ఎక్కలేని వాళ్లు, కొండ ప్రాంత సమస్యలు తెలియని వాళ్లు నగరాన్ని సింగపూర్ చేస్తామంటూ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కానీ ప్రజలు మాయమాటలు నమ్మే స్థితిలో లేరని, జగనన్న ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. రాజకీయ దండుపాల్యం బ్యాచ్ పశ్చిమ నగరంలో తిష్ట వేసిందని, మాయమాటలతో ఎన్నికల్లో ఓట్లు కొల్లకొట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండే రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందించిన వైసీపీకి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే కులమతాలకు అతీతమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో డబ్బుకి తావులేదు. అలాగే మతోన్మాద శక్తులు ఈ యొక్క నియోజకవర్గంలో చేరి కావాలని చెప్పి ఇక్కడ అల్లరి సృష్టించే విధంగా 4% రిజర్వేషన్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ని క్యాన్సిల్ చేస్తాం, సిఏ అమలు చేస్తాం, ఎన్ఆర్సీ అమలు చేస్తామని చెప్పి లాండ్ ఆర్డర్ని ఉల్లంఘించే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి సుజనా చౌదరి, అలాగే సుజనా చౌదరి అండ్ దండుపాళ్యం బ్యాచ్ కూడా తిరుగుతున్నారు. ఆయనతో పాటు ఏ ఒక్కడు కూడా ముస్లిం మైనార్టీకి ఆదుకున్న నాయకుడు ఎవడు లేడు. ముస్లిం పేరు పెట్టుకొని పదవులు పొందారు, ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి పదవులు పొందారు. మరి ఈరోజు సుజనా చౌదరికి ఒక మతోన్మాద పార్టీకి కొమ్ము కాస్తున్నారు. మా పార్టీలో అనేక పదవులు అనుభవించి కేవలం కాసుల కోసం కక్కుర్తిపడి పార్టీలు మారిన వ్యక్తులు. వీళ్ళు చెప్తే ఓట్లు వేయాలంట. వీళ్ళు సమాజంలో విలువలు ఎంత ఉన్నాయి, వీళ్ళ విలువలు ఏంటి అనేది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. 2 సార్లు పార్టీకి మోసం చేసి ఈ యొక్క టికెట్ రాకుండా ముస్లిం మైనార్టీ అడ్డుపడిన ఒక మైనార్టీ నాయకుడు ఈరోజు బీజేపీకి ఓటేయమని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక ముస్లిం మైనార్టీ ఉండి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఈరోజు 54వ డివిజన్ మన ఎమ్మెల్యే క్యాండిడేటు ఆసిఫ్ గారితో, అలాగే ఇక్కడ కార్పొరేటర్ ఆసిఫ్ గారితో ఇక్కడ గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ డివిజన్లోనే ప్రతి రోడ్డు, డ్రైను, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ప్రజలకు అందించడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకుని ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా పనులన్నీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ప్రేమ అభిమానంతో స్వాగతించి, అమ్మ మీరే గెలుస్తున్నారు, అలాగే మా ఆసిఫ్ బాయ్ ఇక్కడ లోకల్, మా సొంత మనిషి, ఈయన్ని గెలిపించుకోవడం మా బాధ్యత అని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే కేసీఆర్ నాని గారు ఇక్కడ విజయవాడ ప్రాంతానికి ఒక పెద్ద కొడుకులాగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నా సొంత ఊరికి నేను నా రుణం తీర్చుకోవాలనే ఒక సంకల్పంతో ఆయన 10 సంవత్సరాలుగా చేసిన కృషి ఏంటనేది మీరు అందరూ కూడా చూసిందే. నిజాయితీగా, నిబద్ధతతో ఆయన ప్రజాసేవలోకి దిగి 8,000 కోట్ల నిధులతో ఇక్కడ విజయవాడ రూపురేఖల్ని మార్చి ఫ్లైఓవర్లు, రహదారులు ఇవన్నీ కూడా ఒక నవ విజయవాడ నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఏంటని మీరు అందరూ చూసిందే. అలాగే 3,000 కోట్లతో అక్కడ గ్రామీణ ప్రాంతంలో కూడా టాటా ట్రస్ట్ని తీసుకొచ్చి గ్రామీణాభివృద్ధి కోసం కూడా కృషి చేయడం జరిగింది. ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్న ఎంపీ ఇక్కడ విజయవాడలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరూ లేరని ఈరోజు ప్రజలే తెలియజేస్తున్నారు. అందుకే కుల, మత, ప్రాంత అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేపట్టారు. ఇంటి
ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. రేషన్ కార్డు ఉంటే చాలు ప్రతి పథకం అమలయ్యేందుకు చంద్రబాబు కృషి చేస్తారని టీడీపీ నేతలు భరోసా ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడ నగరంలో ప్రచారాలు హోరెత్తుతున్న ఎన్డీఏ కూటమి బలపరిచిన లోక్సభ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో 16వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతంలో జనసేన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని కూటమి నేతలు ప్రారంభించారు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయడంతో వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని నేతలు ఈ సందర్భంగా విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయని తెలిపారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి స్థానికంగా ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. పథకాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రేషన్ కార్డు ఉంటే చాలు ప్రతి పథకం అమలయ్యే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని నేతలు భరోసా ఇచ్చారు. 16వ డివిజన్లో జనసేన డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ జనసేన తెలుగుదేశం ఎన్నికల కార్యాలయం ప్రారంభం సందర్భంగా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇవాళ మా జనసేన చందు గారు, ఈ డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం డివిజన్ అధ్యక్షులు రత్నం రమేష్ గారు, అంతేకాకుండా అమ్మిశెట్టి వాసు గారు, గద్దె రామ్మోహన్ రావు, మిగతా అందరూ కూడా ఇక్కడ పాల్గొని భారీగా బుజ్జి గారు అందరూ పాల్గొని ఇంత భారీ ఎత్తున ఈ డివిజన్ కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఎంత గొప్పదో వాళ్ళంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం శ్రేణులు ఎట్లాగో రెండిద్దరం తెలుగుదేశం అభ్యర్థులు కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వారికంతా మరింత ఉత్సాహంగా జనసేన కూడా ఈ కూటమిలో వచ్చినందుకు వారికి అందులో ఉత్సాహంగా పాల్గొనే ఇట్లా డివిజన్ కార్యక్రమాలు ప్రారంభించుకుని ఈ డివిజనే కాదు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంలో అనేక మంది యువకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 16 డివిజన్లో జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంలో మిత్రపక్షంగా, కూటమిగా వారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా కూటమిలోకి ఆహ్వానిస్తూ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీసు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, 4,000 రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా వికలాంగులకి 6,000 చేయటం అనేది అది చిత్తశుద్ధితో కూడుకున్న విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకి, దివ్యాంగులకి ఎంతో ద్రోహం చేశారు. గతంలో అందరు ముఖ్యమంత్రులు కూడా మిగతా పెన్షన్లకి ఆ యొక్క దివ్యాంగుల సోదరులకు ఇచ్చే పెన్షన్కి డిఫరెన్స్ ఉండేది. అది ఏమాత్రం పెంచకుండా వారితో పాటే సమానంగా ఇచ్చుకుంటూ వచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది. అది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళకి జరిగిన అన్యాయంతో కూర్చి ఇవాళ 6,000 రూపాయల పెన్షన్ని వాళ్ళకి అనౌన్స్ చేశారు. వారితో తూర్పు నియోజకవర్గంలో 16వ డివిజన్లో జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు పార్లమెంట్ అభ్యర్థి, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గారు ఎన్నికల కార్యాలయాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి సక్సెస్ అవ్వదు, కులాల మధ్య కూటమి మధ్య చిచ్చు పెడదామనే ఆలోచనలతో ఒక దుర్మార్గమైన ఆలోచనలు పొందుతూ ఉంటే రాష్ట్రంలో కూటమి సక్సెస్ అయింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరూ కూడా ఎక్కడ కూటమికి సీట్ ఇచ్చినప్పటికి కూడా ఆ కూటమిలో ఉన్న జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని ఆ కూటమిలో ఇచ్చిన వ్యక్తులకి ఆ గెలుపుకి కృషి చేస్తున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశయం సక్సెస్ అయింది. ఈ కూటమి 5.5 కోట్లు ఆంధ్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో ఈ కూటమి ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రానికి
మంచి రోజులు రావాలంటే ఈ కూటమికి గెలిపే. హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగన్ ప్రభుత్వం కృషి చేసిందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. బందర్ రోడ్లోని తన నివాసంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయం అనే బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో 175 నియోజకవర్గాలలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చైతన్యపరిచే విధంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. శ్రీకాకుళం వరకు యాత్ర చేపట్టి వైసీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేస్తామని అన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట ఈ ప్రచారం నిర్వహిస్తామని తెలియజేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. 130,000 మంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి 780 కోట్లకు పైగా నవరత్నాల ద్వారా ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడిన అర్చకులకి 5,000 చొప్పున నిధులు జమ చేయడం జరిగిందని తెలియజేశారు. టీటీడీ వేద పారాయణం చేసే అర్చకులకు సంభావన ఇవ్వటం జరిగిందని అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3,000కు పైగా దేవాలయాలను నిర్మించడం జరిగిందని తెలిపారు. అర్చకుల మీద దాడులకి నివారణ కోసం చట్టం ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని చెప్పారు. రోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రాహ్మణ సంఘం ఒక 2 టీములుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అలాగే ప్రధానమైనటువంటి నగరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ చైతన్యపరిచింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అనేక బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించి దేవాదాయ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి అలాగే ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి జరిగినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ద్రోణరాజు రవి వారి మిత్రులు అందరూ కూడా కలిసి ఒక శ్రీకాకుళం వరకు ఒక యాత్రని చేపట్టడం జరిగింది. ఆ యాత్ర చేపట్టినటువంటి సందర్భంలో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేశాం. ఈ బ్రోచర్లో మా ప్రభుత్వం యొక్క ఆలోచనలు, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అనేక రకాలుగా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కన్నా, చంద్రబాబు నాయుడు గారి కన్నా, ఆయన ప్రభుత్వం కన్నా మేలుగా మెరుగ్గా చేసినటువంటి పనుల్ని విశదీకరిస్తూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యాత్ర 11వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. ముఖ్యమైన పట్టణాల్లో ఈ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి ఇలాంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి చంద్రమౌళి నగర్లోని వైసీపీ కార్యాలయంలో బీసీ సంఘాల సమావేశం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు గూడూరు నాని ముద్రాజ్ మాట్లాడుతూ ఆచరణకు సాధ్యం కాని మేనిఫెస్టోను కూటమి నేతలు రిలీజ్ చేశారు. లక్షల కోట్ల ఖర్చుతో మేనిఫెస్టో ఉంది. 56% ఉన్న బీసీలకు పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తామని అన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తున్నారు. 40 ఏళ్లుగా బీసీలను చంద్రబాబు నాయుడు అనగదొక్కారు. గతంలో ఇచ్చిన 400 హామీలు ఏమయ్యాయి? నయవంచనతో పవన్ కళ్యాణ్ కాపుల గొంతుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలను వెన్నుతట్టి ప్రోత్సహించారని తెలిపారు. అనేక రకాలైన ఉచిత పథకాలు, లెక్కకు మించి లక్షల కోట్లకు హామీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం, బీసీలకు రక్షణ చట్టం అని చెప్పి ఒకటి పొందుపరచడం జరిగింది. అలాగే 50 సంవత్సరాలు దాటిన బీసీలకి పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి నేనైతే బీసీ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఈ ఎన్డీఏ కూటమిని సూటిగా అడుగుతున్నాను. ఇంకెంతకాలం ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు మోసం చేస్తారు? మీరు
ఎన్నికలు దగ్గర పడగానే చంద్రబాబు నాయుడికి మొదటగా గుర్తుకొచ్చేది గంపగుత్తగా 56% ఉన్న బీసీ ఓట్లే అని చెప్తాను. ఈ 40 సంవత్సరాల్లో బీసీల్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద చెప్పులాగా చూశాడు. ఒకళ్ళకిద్దరికి పదవులు ఇచ్చి బీసీలకి 56% ఉన్న బీసీల్ని. టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ వద్ద గల హిమనీ సెంటర్ నందు టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న శుభ సందర్భంగా మన గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మరియు ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హజీ షేక్ షౌకత్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారు. టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మరియు గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్, గుంటూరు నగర టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు, గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జి కోవెలముడి రవీంద్రి కార్మిక హక్కుల సాధన దినోత్సవం మేడే సందర్భాన్ని పురస్కరించుకుని ఏఐటీయూసీ అధ్యక్షులు సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆంజనేయులు, అంజుబాబు, సురేష్ బాబు, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక పర్వ దినోత్సవమైనటువంటి మేడే శుభాకాంక్షలు సిపిఐ రాష్ట్ర సమితి తరఫున ఏఐటీయూసీ రాష్ట్ర విభాగం తరఫున మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. తీవ్రమైనటువంటి వేసవికాలం నడుస్తుంది. అంతకన్నా తీవ్రమైన ఎన్నికల వేడి కూడా ఈనాడు దేశంలో రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న విషయం మీ అందరూ కూడా తెలుసు. ప్రతి సంవత్సరం మే 1వ తేదీని కార్మిక హక్కుల సాధన దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జాతులకి, మతాలకి, కులాలకి, రంగులకి అతీతంగా కార్మిక వర్గ హక్కుల కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలన కొనసాగిందని సీఎం జగన్ వెల్లడి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహణ. ఎన్నికలైన తర్వాత మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తపుట్టలో పడేస్తారని విమర్శ. మేడే సందర్భంగా శ్రామిక లోకానికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేష్, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టిన లోకేష్. పశ్చిమంలో కూటమి అభ్యర్థి సుజనాకు మద్దతు తెలిపిన బీసీ మహిళలు. వైసీపీ అరాచక పాలనలో బీసీలకు చాలా అన్యాయం జరిగిందని సుజనా వెల్లడి. అరాచక పాలన పోవాలంటే కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి. మోసపూరితంగా ఓట్ల కోసం ప్రజల్ని మాయ చేసే రాజకీయ దండుపాల్యం బ్యాచ్ నగరానికి వచ్చిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ వెల్లడి. సంక్షేమ పాలన అందించిన వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.